2 అనేది మా అందరి కెరియర్స్లో అంటే ఒక కల్ట్ క్లాసిక్ కూడా అంటారు. ఇంక దాని సంథింగ్ ఎల్స్ నాకు వర్డ్స్ కూడా దొరకట్లేదు చెప్పడానికి. థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు, లవ్ యూ సార్. ముల్లేటి మోహన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను స్క్రీన్ మీద చేసిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ కంప్లీట్లీ సుకుమార్ సార్ గారిదే. ఆయనది చెప్పినట్టు నేను రిప్లికా చేశాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అట్లనే థ్యాంక్ యూ మైత్రి ఫిలిమ్స్ ఫర్ నవీన్ గారు, రవి గారు, చెరి గారు అండ్ ఎవ్రీవన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, everyone who helped me out on this. Thank you very much. And all the co-actors, DSP sir, everyone, Ganesh Acharya sir, everyone, love you, thank you very much. నేను ఎవ్రీవన్ అని చెప్పాను, సో అందరినీ కవర్ అయిపోయిందని. సో అలాంటి ఒకటి చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. మా సినిమా ఎంతో ఒక పెద్ద సక్సెస్ అవడానికి కారణం మీరు అందరమే. దాంట్లో ఇచ్చిన మీ కాంట్రిబ్యూషనే. సో మీ అందరికీ థ్యాంక్స్. బట్ స్పెషల్గా కొన్ని పేర్లు నేను చెప్పాలి ఇప్పుడు. సో మెయిన్గా సుకుమార్ గారు నన్ను పిలిచి ఈ ఒక పాత్ర ఇచ్చారు. అంటే ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రోల్. స్క్రీన్ టైం తక్కువైనా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు. సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్, ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు, ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బన్నీ గారు. దీని ముందు ఒక సినిమా కూడా చేసాము, రుద్రమదేవిని. బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హిమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్, ఆయన వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్. స్క్రీన్ మీద చూసేది దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ మీ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ద మూవీ విత్ యూ. ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, ఐ హ్యావ్ టు మెన్షన్ మైత్రి మూవీస్ ఆల్సో. ఇది వాళ్ళతో చేసే రెండో సినిమా. దీనికి ముందు ఐ హ్యావ్ డన్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో. సో యాజ్ ఆల్వేస్ అలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ఎక్కడ దొరకదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్. చెరి గారు మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దిస్ మూవీ కంటిన్యూస్ టు బీ ద బిగ్గెస్ట్ హిట్ దట్ ఇండియన్ సినిమా హెస్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్స్ టు అవర్ హీరో అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు. ఎప్పటికీ మర్చిపోలేమండి. అంటే పుష్ప 2 రిలీజ్ ముందు డెఫినెట్గా అంచనాలు మించి కలెక్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాము, కానీ వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ క్రూ, దేవి గారు, అందరూ, రవి అందరికీ చెప్పాడు. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. నుంచి పైన టాప్ రేంజ్ వారు అందరి పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే పేర్లు చెప్పడం మొదలు పెడితే కొన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి అకేషన్లు అలాంటివి జరగకూడదని అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. యువర్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ ఫిలిం. అండ్ మా అందరికీ ఎంత సంతోషం అంటే పుష్ప 1, 2 ఆల్మోస్ట్ లైక్ 5 years ట్రావెల్ ఉంది అందరితో. ఇంత మంచి సినిమాకి మీ అందరం పార్ట్ అయినందుకు, మీ అందరితో పాటు మేము కూడా పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాలండి. ఈ సినిమాకు పడిన కష్టం మా హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ, అందరు ఆర్టిస్టులు కానీ, అసలు నభూతో నా భవిష్యత్. అట్లీస్ట్ నెక్స్ట్ సినిమాకి సార్ మనందరం ఇంత కష్టపడకుండా ఇంతకన్నా పెద్ద కంటెంట్ సినిమా ఇద్దాం సార్. ఎంత దానికి మళ్ళీ ఇచ్చిన రిజల్ట్కి ఎంతో హ్యాపీ అండి. ఇంత కష్టపడిన దానికి వచ్చిన నెంబర్లు కానీ వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో దీనికి పేరున ఎంతో థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. అలాగే ఇక్కడ విచ్చేసిన గణేష్ మాస్టర్, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ, దేవి గారు ఎస్పెషల్లీ, ఈజ్ ఆల్వేస్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. మొన్న రీసెంట్గా కూడా తండేల్లో కూడా మళ్ళీ చూపించారు. అలాగే మా డిఓపి కూబా గారు లేరు, ఎడిటర్ నవీన్ నూలి లాస్ట్ 2 months ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ గారితో కలిసి. ఇంకా మా రామకృష్ణ గారు అండ్ ఆయన వైఫ్ ఎంత కష్టపడ్డారంటే అందరూ పేరున మాస్టర్, మా డ్రాగన్ ప్రకాష్ గారు, విజయ్, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. వీళ్ళే కాదు, ప్రేమ్ రక్షిత్ గారు, ఇంక ఇలా పేర్లు ఓపెన్ చేస్తా పోతే ఇంక మళ్ళీ డెఫినెట్గా ఏ ఒకటి మర్చిపోతాం. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం ఎంత కష్టపడ్డారంటే ఇక సుకుమార్ గారితో పగలు రాత్రులు ట్రావెల్ అయ్యి లాస్ట్లో ఆ డేట్ ఈ సినిమా ఇవ్వటం హైలీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అక్కడ అందరు కలెక్టివ్ వర్క్ వల్ల మేము కరెక్ట్ టైంకి ఇవ్వగలిగాం. అలాగే మా కమల్ కన్నన్ సార్ సీజీ సైడ్ నుంచి, మా సుకుమార్ గారు వాళ్ళ అన్న విజయ్ గారు, మా హీరో గారి టీము అందరూ పేరున అందరికి చాలా థ్యాంక్స్ అండి.
అలాగే మా ప్రొడక్షన్ టీం, మా సుబ్రహ్మణ్యం గారు, సిఇఓ చెర్రీ గారు, సిఎఫ్ఓ నాగభూషణం గారు, అకౌంట్ సైడ్ నారాయణ గారు, రాము, చారి, శ్రీకాంత్, ఇంకా అలాగే మా మా లక్ష్మణ్ గారు, రమేష్, సురేష్, శేఖర్, ఇంకా పేరు పేరున ఇంకా చాలామంది పనిచేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అనురాగ్, సోషల్ మీడియా, చాయ్ బిస్కెట్, చాలా చాలా థ్యాంక్స్ అనురాగ్. యు ఆర్ లైక్ లిటరలీ బ్యాక్ బోన్ టు అవర్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ దిస్ థింగ్. చాలా చాలా థ్యాంక్స్ అనురాగ్. ఆల్ యువర్ ప్లాన్స్ హ్యావ్ వర్క్ ఇన్ అ వెరీ బిగ్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శరత్, ద జర్నీ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అలాగే డిజైనర్స్, ఇంకా మా ఇన్ఫిలిం బ్రాండింగ్ అండ్ సిద్ధార్థ్ అండ్ మేడం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఫైనల్లీ ఆడియన్సెస్కి అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇండియా మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమాని ఇంత పెద్ద రేంజ్లో హిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. దీపాలి గారు, అలాగే పేర్లు చెప్తే మర్చిపోతూ ఉంటాం, సారీ సార్. ఆర్టిస్టులు మా అనసూయ గారు, ఆర్టిస్ట్ అనసూయ గారు, నెక్స్ట్ మా ఆయన పేరేంటి, సారీ సునీల్ గారు వెళ్ళిపోయారు, అజయ్ గారు, సార్ మీనన్ గారు, ఐచ్చా మీనన్ గారు, సార్ రికార్డుల లెక్కల తర్వాత పేర్లు గుర్తులేవు చూసారా ధనంజయ్ గారు, అండ్ అది ఫఫా గారు, మా ఫహద్ ఫాజిల్ గారు. సార్ ఐ ఫర్గాట్ యువర్ నేమ్ అండ్ ఇన్ దిస్ థింగ్, సారీ. తారక్ పొన్నప్ప గారు, సారీ. అండ్ గగన్ విహారీ గారు, సారీ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ టీం మా అన్నపూర్ణ నుంచి సివి రావు గారి నేతృత్వంలో దాన్ని అన్ని కంటెంట్లు అన్ని టైంకి ఇవ్వగలిగాం. చాలా థ్యాంక్స్ సార్. మీ అందరి టీం ఎంత హార్డ్ వర్క్ మా అందరికి బాగా తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రష్మిక మేడం, మిమ్మల్ని ఎలా మర్చిపోయాం అసలు. మేడం సూపర్బ్ అండి. యూ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఎ బిగ్ చంక్ ఆఫ్ డేట్స్. నిజంగా ఏ హీరోయిన్ అంత సాక్రిఫైస్ చేయరు. మీరు ఇచ్చిన ఈ సినిమాని నమ్మి మీరు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక మా హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ కష్టాన్ని చెప్పుకోవడానికి ఇక వీల్లేదు. ఇక ఎంతో ఇది హీరో గారు అసలు ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద ఫిలిం ఎంత కష్టపడ్డారో. సుకుమార్ గారు విజన్ని అప్రోప్రియేట్గా ముందరకు తీసుకెళ్ళగలిగారు. ఇంకా సుకుమార్ గారు ఆయన పేరుకే సినానిమ్ లాంటిది కష్టం అనేది. ఆయన ఏది ఈజీగా తీసుకోరు. ఆయనకి ఎంతైనా సరే ఆ టఫ్గా ఉండాల్సిందే. లేకపోతే ఆయన ఈజీగా వచ్చిందంటే ఈ సీన్ బాగా రాలేదు అనుకుంటారు ఆయన, ఎంత బాగా వచ్చినా. సార్ అండ్ ఎన్నోసార్లు చెప్పాను నేను, మా సుక్కు అందరికి నచ్చిన కాడి నుంచి ఆయన వర్క్ బిగిన్ అవుద్దని. ఈ సినిమాలో అద్భుతమైన ఎపిసోడ్లు ఏవి ఉన్నా సరే సుకుమార్ విజన్ నుంచి కరెక్ట్గా దానికి తగ్గ మా అల్లు అర్జున్ గారు కరెక్ట్గా పిక్ చేసి దాన్ని ఆయన మైండ్లో ఏముందో అది డెలివర్ చేయగలిగారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సార్. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకటే అప్రిసియేషన్ హీరో గారి పర్ఫార్మెన్స్ గురించి. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారు, ఎన్ని మెసేజ్లు వచ్చినాయి అందరికీ తెలుసు. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ హ్యాస్ విట్నెస్ దట్ మ్యాజిక్. మీ అందరికి కూడా అదే అభిప్రాయం ఉందని నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్స్ పేరున మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను పుష్ప ఫస్ట్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను, ఇది ఏదో మామూలు వైబ్రేషన్ కాదండి, వేరే వైబ్రేషన్ ఇది వెళ్తానే ఉంటుందండి. నేను స్పెయిన్లో షూటింగ్కి వెళ్ళి షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి. నైట్ 10 o'clockకి అక్కడ రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, 9:45 అయింది. నేను దిగి పరిగెట్టి లోపలికి వెళ్ళి 10 o'clock క్లోజ్ అంటది. అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది నట్స్ లాంటి ఏదోటి తినేద్దాం, కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ అలా తీసుకుంటున్నాం. ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ, సారీ క్లోజ్ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి, 2 ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి తీసుకున్నాను. తర్వాత సెట్ చేస్తున్నాం అండి నియర్ బై రెస్టారెంట్లు ఏమో ఉన్నాయని. కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి. కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి. బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి midnight స్పెయిన్లో 2 o'clockకి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారంటే ఆ వాండర్ తాలూకు 2 brothers, లోపల ఒక బ్రదర్ ఉన్నాడు పెద్ద బ్రదరు. మేము వెళ్ళాం, దిగాం. ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్, మాది ఒక వెహికల్. దిగ్గానే అతను ఇలా చూశాడు నన్ను,
అని నేనేంటి స్పెయిన్ ఏంటి అర్ధరాత్రి 2:30కి ఇలా చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు, ఫోన్లో ఆన్ చేశాడు, పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా బై తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిత్య రవిచంద్రన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి, అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు, నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడతానో నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్, అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని బాజీగర్లో, డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను, కత్తెది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను, కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్ని, అందు గురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మ అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ ఉండాలి, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం ఉండాలి ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి, నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగ్, నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో. అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు లేదండి అని, మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో. ఇక్కడ అలా కాదండి, ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం. ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి, నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే, నా ఫస్ట్ టైం, నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. సో నెతుక్కుంటూ నాకు నిజంగా డార్లింగ్ ఈ రోజునే నిజం చెప్తున్నాను, తమిళ్, కన్నడ, మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నువ్వు ఇచ్చిన పునర్జన్మ జెండా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. ఒక్క మాటలో అంటే మీకు బన్నీ గారు, మీ కష్టం ఎంత ఉంటుందంటే, దేవుడు వచ్చి బాబు ఇంకొద్దు నేను ఇచ్చేస్తున్నా, ఇంక కష్టపడొద్దు ప్లీజ్, అంత కష్టం అండి బాబు, అంత కష్టం అండి బాబు. ఎందుకంటే కష్టానికి ఇంకా జాతకం ఏం ఉండమంటండి, కష్టానికి సచ్చినట్టు నేచర్ ఇచ్చి తీరాలంట. మీరు ఆ కష్టాన్ని నమ్ముకున్నారు, లేకపోతే ఇక్కడ కూర్చుని ఆల్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ ఫిలిం కొట్టాలంటే నిజంగా ఎంత కష్టపడాలండి. ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. మీరు అందరూ కలిసి పాసిబుల్ చేశారు. మీరు మీ కష్టానికే ఎప్పుడు మీకు దేవుడు 10 ఇంతలు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక లైన్లో ముగించేస్తాను. డార్లింగ్, నేను లోకల్ ప్రొడక్ట్, దానికి ఒక ముద్ర వేసి దాన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేసేవు డార్లింగ్. ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ నౌ. చాలా హ్యాపీగా ఉంది. రకరకాల క్యారెక్టర్లు, వెరైటీ క్యారెక్టర్లు చేస్తుంటే ఫస్ట్ ఆర్టిస్ట్గా మార్నింగ్ లొకేషన్కి వెళ్ళగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సార్ బన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ డార్లింగ్. ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. మా డాడీ అక్కడే ఉన్నారు, మీ డాడీ అక్కడే ఉన్నారు, ఆయనకు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పమని చెప్తా. ఓకేనా? లవ్ యూ. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇట్స్ గుడ్ టు బి బ్యాక్ విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల పైన పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. విత్ ఆల్ ద గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్, ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దిస్ పుష్ప అనేది కేవలం ఒక నా ఫోటో నేను ఒక స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద కానీ చూసిన ప్రతి ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే,
ఎంత అదృష్టం, ఇంతమంది ఎనర్జీ ఒక 1000 మంది ఒక 2000 మంది పనిచేస్తే వాళ్ళందరూ ఎనర్జీని కలెక్ట్ చేసుకుని అక్కడ పైన వచ్చేది నేను కాదు, అది మీ అందరు మీరు నా మీద చూపించిన నా లవ్. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ మీ, ఇట్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. నేను కష్టం మీది, ఇమేజ్ నాది. సో మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ మెయిన్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు. సార్, ఇన్ వన్ లైన్, పుష్ప is not possible without you. There any producers who can make Pushpa, it is only you. Thank you very much, sir. మీరు లేకపోతే మేము ఇలాంటి సినిమా తీసేవాళ్ళం కాదు. Thank you for trusting all of us, and thank you for almost taking care for 5 years. మా అందరినీ 5 ఏళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మైత్రి యూనిట్. అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్, మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రీ గారు, లాస్ట్ వెళ్ళే చెర్రీ గారు. లాస్ట్ 5 ఏళ్ళుగా నేను చూస్తున్న, అంటే ఎవరో ఒకరు ఉంటాం, కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు, కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు, కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు, కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు, కెమెరామెన్ లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన, అంత ఎనర్జీ ఇచ్చిన చెర్రీ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తే పేరు పోద్ది, మర్చిపోతాను. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో పనిచేసిన వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవుట్డోర్, ప్రొడక్షన్, డ్రైవర్స్, అసలు ఏ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి, కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరున. అండ్ ఇట్స్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు, ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్, డిఏలో కావచ్చు, డబ్బింగ్లో కావచ్చు, లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు, సినిమాకి బ్యాక్ ఎండ్ ఎంతోమంది పనిచేశారు, యూనో మ్యూజిషియన్స్ అవ్వచ్చు. టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. And of course my personal AA team, thank you guys, thank you. And of course my chief technicians, I'll start with none other than my childhood friend Devi Shri Prasad. Thank you Devi. ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తానని అనుకున్నా, నేను బిలియన్ అంటే ఏంటో చూపించావు. థ్యాంక్ యూ దేవి. పుష్ప కెనాట్ బి పుష్ప without you. Thank you. అంటే how do I say, అసలు ఫీలింగ్స్ అనాలా, ఊ అంటావనా, శ్రీవల్లి అనాలా, లేదంటే పుష్ప అనాలా, లేదంటే ఏమనాలి, కిసిక్ అనాలా. దేవి, your contribution is not just the music of this film. Your contribution is the energy, is the love. It's a wholesome thing. Thank you for everything. Not just the music. Thank you for everything. Thank you for all the love, support and the music. And Kuba, hamare Dilruba. Lots of love from India to you, Kuba, and to the entire team. Your entire team has done phenomenal. And to all my great choreographers, Ganesh Master Ji, thank you so much. It's without, అంటే when everybody is saying, sir మీరు ఈ మన జాతర ఎపిసోడ్లో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయంటే, a large credit I would give to Ganesh Master Ji. Thank you for your guidance, Master. A lot of choreographers teach steps to the hero, but you're the only choreographer who I've learned expressions and performance from. Thank you for teaching me performance, Master Ji. Thank you for supporting me. Thank you for understanding what the director wants and supporting us so much, Master Ji. Thank you. And to all my lovely choreographers, I love all my choreographers, Ganesh Master, Vijay, my Prem Rakshat Master, Ikkada Shekhar Master. I love my choreographers. I love dance. I love my choreographers. They're one of my closest technicians. Thanks to all my choreographers. ఇంకేమన్నా పేరు మర్చిపోయినా కూడా క్షమించండి. Lots of my love to all my choreographers and especially my fight masters, Navkant Master, Vijay Master. Thank you so much. And
Peter Hand Master and Kicha Master and Navkant Master, thank you so much. Special thanks to you. అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే ఐ సెడ్ ఐ ప్రాబబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్ లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక మేబీ ఒక 10 days ఫైట్లో ఒక 5-6 షార్ట్స్ 8 షార్ట్స్ రోప్ షార్ట్స్ ఉంటాయి. బట్ I worked for almost, I think, maybe 18 to 20 days for this fight. And there was only few shots without rope. Every shot was almost on rope. And I'm not here to tell నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది. అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను నవకాంత్ మాస్టర్. నేను చేసిన 18 రోజుల్లో ఆయన ఏమో 40 days రిహర్సల్ చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది. For not just choreographing the fight, but also taking care of the artist's safety and executing it to that level. Thank you, Navkant Master. Meeru Sukumar garu cheppinattu, you will go great heights. Mee cheyalende antu em ledu ane range lo mee chesaru. And of course, my art director, sir, thank you so much to you and Monica garu. Asala pratisari every time I walk into a set, it could be even every single time what surprises me is ఎలా అందరు బాగా చేస్తారు కానీ ఇంత న్యాచురల్గా ఉంటూ ఇంత బాగా ఎలా చేస్తున్నారని ప్రతిసారి యూ సర్ప్రైజ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ హ్యావ్ దిస్ సక్సెస్ టు సెలబ్రేట్ హియర్ టుడే. థ్యాంక్ యూ. అంటే మీ ప్రతి వర్క్కి వాళ్ళ మీనింగ్ వచ్చినందుకు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మైండ్, ఇట్స్ అబౌట్ everybody's work has got a collective meaning today and I'm extremely happy for that. Thank you, Ramakrishna garu. Thank you so much. And ఇంకా చీఫ్ టెక్నీషియన్స్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. బోస్ గారు, టు ఆల్ ద లిరిక్ రైటర్స్, టు ఆల్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ అఫ్ కోర్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్, ఆల్ మై లవ్లీ ఆర్టిస్ట్. ఐ లవ్ మై ఆర్టిస్ట్ బికాస్ యునో నేను చేసే పర్ఫార్మెన్స్ 50%. The 50% comes from the support of my counter artist. So I'd like to thank Rao Ramesh garu, Ajay garu and so many other artists. My Jagdish, thank you so much. And all of you, each and every one of you, Tarak, all of you, thank you so much for supporting me. My mother character play chesina ee cinema lo ento mandi ladies play chesina Kala garu, Lata garu and of course ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పేరున చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సునీల్ గారు ఇలాగా. అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మై బ్రదర్ Fazil garu, my brother from another motherland. Thank you, my brother. You know, you have made Pushpa whatever it is. Thank you for an incredible contribution. I know you have done this for the love of us. Thank you, my brother. Thank you once again. And of course, my dear darling Srivalli, you're not here, but wherever you are, if Pushpa is there, you're always there. Thank you, Rush. Thank you for support, your incredible support. Thank you, my dear. Thank you so much. And నేను ఇవాళ చెప్పేది psychologically, I'm not just only thanking people from Pushpa 2, I'm also thanking people from Pushpa 1 and 2. ఎందుకంటే most of the people have చాలా మంది Pushpa 1కి చేశారు, 2కి చేశారు. So it's half the technicians are always mixed. So I'd like to thank all my artists once again, Samantha గారికి అండ్ ఇప్పుడు ఈసారి కిసిక్ సాంగ్ చేసిన స్వీట్ హార్ట్ శ్రీలీల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇంకేమైనా ఆర్టిస్ట్ మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఫర్ గివింగ్ యువర్ బ్యూటిఫుల్ వాయిసెస్, హిందీ అవ్వచ్చు లేదా తమిళ్ అవ్వచ్చు, టు ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ ఇన్ ఆల్ ది అదర్ లాంగ్వేజెస్ ఫర్ గివింగ్ యువర్ ఇంక్రెడిబుల్ వాయిసెస్. అండ్ at last, I'd like to also thank the media. I mean, there is no media, there is no telecast of this event. I'd like to thank media for supporting this film from the beginning. And ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాని ట్రేడ్లో విపరీతమైన నెంబర్స్ చూపించిన అందరు డిస్ట్రిబ్యూటర్స్, మై ఆల్ distributors from Andhra, from CDET, from Telangana, from Kerala, from Karnataka, from Tamil Nadu, from Hindi, from overseas, all over, all the distributors everywhere and exhibitors. Thank you so much for your incredible love and support. Pushpa could not be Pushpa without each and every one of your support. And I'd like to thank all the people I'd like to thank all the film industries, because when Pushpa was coming, so many film industries have supported. The other day when I called up one other filmmaker from Bollywood, from Hindi cinema, I'm not a fan of that word Bollywood,
in Hindi cinema nunchi I called somebody and I said they were supposed to come also on December 6th, but they were very accommodative and they moved from that date. I called them and I personally thanked them. I said, thank you so much for moving the date. And they said, sir, we are all fans of Pushpa. If you come, we will make way for you. And thank you so much for, for such a incredible grace from every industry. Every industry has so much, has shown so much support for us, for this film. I'd like to thank all the industries of the, I'd like to thank all the industries, all the film industries of Indian cinema for supporting this film so much. And ఇంకా ఏదో రాసుకున్నా, ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు. యాజ్ మచ్ as possible I didn't want to forget everybody, and above all I'd like to thank the audience. Thank you, the audience from all over. I cannot just say Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, North, neighboring foreign countries, everywhere, to all the Pushpa fans worldwide, thank you so much for all the love and support for Pushpa 1 and Pushpa 2. If it's not for your love, we are not here. Thank you to all the audience for supporting this film. Thank you. I just wanted to clarify that I said I'm not a fan of Bollywood, the name Bollywood, because I really I feel that, Hindi, I like the word Hindi cinema, which is second to none. I don't want it to call Bollywood or any other. I'm not a fan of that word. I just wanted to make sure, I just want to clarify on that. That's all. And I'd like to thank all the Pushpa fans from all over the world. And thanks to all the audience. And అంటూనే ఉన్నాను నేను. Trust me, except for saying thank you, I don't have anything much to say. Thanks to each and every one of you. I've thanked everybody except for one person. I don't want to thank him. Because I don't think thank is just enough. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా, అందరు ఎంత బాగానే చేయొచ్చు, ఒక యాక్టర్ ఎంత బాగానే యాక్ట్ చేయొచ్చు, ఒక కొరియోగ్రాఫర్ ఎంత బాగా చేయొచ్చు, ఒక కెమెరామెన్ ఎంత బాగా చేయొచ్చు, ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగా ఖర్చు పెట్టచ్చు, కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒక్కడే. It is the director that is going to give us hit. Even if all of us did incredibly well, the film will not work. And even if all of us didn't do that well, and he did a great job, the film will work. So it is the director. మనం ఈ సినిమాకి ఇన్ని వేల మంది పనిచేసాం. మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి. ఇట్స్ నన్ అదర్ దెన్ ద డైరెక్టర్ సుకుమార్. అండ్ హీ సో స్వీట్. మీదే క్రెడిట్ అంటారు, ప్రొడక్షన్ మేనేజర్ది మీదే క్రెడిట్ అంటారు, లేదంటే మన చెరి గారిది మీరే క్రెడిట్ అంటారు, లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు, అయితే ప్రొడ్యూసర్ది మీదే క్రెడిట్ అంటారు. అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటాడు చూసావా. అందరికీ లోపల మనసులో తెలిసేయాలి, దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే. మా అందరికీ క్రెడిట్ నువ్వే. తను ఒక మాట అంటున్నారు, సుకుమార్ గారు అంటున్నారు. I just wanted to also put this forward. నా మనసులో ఉంది ఇది. I wanted to speak it out. డార్లింగ్ నువ్వు చూడు, నీకు పర్ఫార్మెన్స్ మామూలు పేరు వస్తుంది, చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తుంది చూడు. లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో వెన్ దే సా ద మూవీ, సార్ ఏం చేశారు సార్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్, అసలు యూ డామినేట్ ద ఫిల్మ్. అలా నాట్ ఇన్ అ రాంగ్ సెన్స్, బట్ I had so many compliments from so many people, that I've done extremely well, and I'm very humbled about it, and with all due, with a lot of gratitude and with a lot of, how do I say, very humbly I'd like to address this. ఒక సినిమాలో ఒక పాట బాగున్నా, ఒక లిరిక్ బాగున్నా, ఏది బాగున్నా, బిలీవ్ మీ, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ గివెన్ స్పేస్ ఫర్ దట్. If it is not in the director's sense, if the director does not love performance, ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉండదు. If he has no understanding of lyrics, ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు. If he has no understanding of music or background score or sound sense or edit or DOP or anything, ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయనా అది టెక్నీషియన్ ఆర్టిస్ట్ గొప్పతనం కాదు, అది డైరెక్టర్ గొప్పతనం. The reason I've been able to perform so well is because he loves performance. He loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. Endukante I always say any actor is a bad actor when there is no guidance.
no matter how great an actor he is. He's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us and making us doing a reasonably good job. and నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ గురించి మేమందరం, I think the only way we can show love to our director is by giving him a standing ovation. Ladies and gentlemen, behind Pushpa's credit, behind the success of Pushpa, there is only one man, whoever you think it is. Please don't fall into that trap. It's all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all characters in his dream. We are all just images in his projection. ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు, స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు. అది ఇట్స్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూ ఇస్ అ డైరెక్టర్. ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ. Thank you so much, darling, for making us win. Thank you so much for the entire Telugu film industry for making us so proud. We all owe you this. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నాను. ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నాను, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను, ఓకే? ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఈజ్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటున్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్పు. ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటున్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను. ఒక సీన్ చెప్తూ ఉంటే యూనో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్. యు ఆర్ అ మ్యావరిక్. I'm so glad that I know such a, like I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నావు చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతివాడు నమ్ముతాడు, నువ్వు ఒక్కడే నమ్మవు. నువ్వు ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా? ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత తన ఎమోషన్ అవుతా, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, రైట్? ఇట్స్ అ 5-year journey. It's an emotion. I just went, I sat in the caravan. మీ నంబర్ సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నుంచి, ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవునా అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చిలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే
మేమందరూ వేర్ ఎట్ యువర్ లైక్ ఎట్ యువర్ స్టాండ్ బై. ఓకే, రీజన్ వై ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ బికాజ్ నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసేది నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను, అదొక్కటే నేను అనుకున్నా యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను, బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్ బా ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్ డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్ జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఒక ఆల్మోస్ట్ చాలామందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో. ఒక లాస్ట్లో ఇదంతా 5 years సినిమా పోతే అబ్బా ఒక 3 years వేస్ట్ చేసుకున్నామండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక గుర్తుండిపోద్ది. సో అంత లాస్ట్ డే నేను కోరుకున్నా అబ్బా వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి, ఎనర్జీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏమని అనుకోండి నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో యూనో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంట కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం, వీళ్ళు ఇచ్చిన రూల్ ఏమో 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా యూనో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఐ వాస్ థింకింగ్ అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా మనం చూస్తామానో. అండ్ డార్లింగ్, ద ఎండ్ వాస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కష్టం అంతా నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా వైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గదలే పుష్ప, అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను, అందరు కూడా అనుకున్నారు బా ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గేది. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.